ప్రార్థన చేసుకున్నామండి. దేవా మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు క్రీస్తుడి వందనాలు తండ్రి. తండ్రి గడిచిన కాలమంతా మమ్మల్ని కాపాడి తండ్రి, మీ సన్నిధికి మమ్మల్ని రప్పించిన విధానం బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. తండ్రి సమాజంగా కూడుకొని మీ గురించిన మాటలు మేము అందించుకున్నాగా తండ్రి. తండ్రి చెప్పుకోవచ్చున్న వారికి సంబంధించిన జ్ఞానాన్ని, అలాగే తండ్రి వింటున్న మాటను విని మర్చిపోకుండా మా హృదయాల్లో పండించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించుకొని వేడుకొనచ్చు. ఈ ప్రార్థన మా ప్రభువు ముందుకు మా రక్షకులను క్రీస్తునాడికి వేడుకొంచున్నాను తండ్రి. మరి ప్రార్థించినటువంటి పురాణి గారికి సకందర ప్రత్యేకమన్నాడు. పిల్లరా, మరి దేవుడు ఇచ్చిన సమయం బట్టి మనం దేవునికి ఎంత కృతజ్ఞత చెప్పే మాత్రమే ఉన్నాం. మరి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యానికి మరి ఈ సమయంలో కొన్ని పాటలు పాడి మరి దేవుని అమ్మాయితో మరి పాటలు పాడుకున్న వారు దయచేసి ముందుకు వచ్చి పాడవలసిందిగా సమయాన్ని అందిస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మరి ఇప్పుడు ఇచ్చినటువంటి సభ్యులందరూ కొందరు తెలియజేస్తున్నాను. మరి పాట యెహోవా నీ నామము స్తుతించబడును పాట ఇంతకుముందు పాడడం జరిగింది. మన పాట పాడుకొని దేవుని నామాన్ని స్తుతిస్తాం. Thank you.
చేస్తున్నాను. చక్కటి పాట పాడి వినిపించిన మరి గోపాలన్న గారికి మరి సంఘటన ప్రత్యేకంగా ఉన్నారు. మరొక పాట పాడుకుందాం. మనం మన రూపేషన్ వెళ్ళొచ్చు ఒక పాట పాడి వినిపిస్తుంది. Welcome to Digital Gospel. సాంగ్ అర్థం చేసుకోండి. ఇదేంటో ఈ పాట. శరీరం మన్నే నయ్యా నీ ఆత్మ
శత్రువని శాశ్వతమని నమ్మకు, నమ్మి ఆ నరకానికి వెళ్ళకు. ఈ లోకం శాశ్వతమని నమ్మకు, నమ్మి ఆ నరకానికి వెళ్ళకు. నిశ్చయను దేవుడని నమ్మగలిగితే, నిశ్చయను దేవుడని నమ్మగలిగితే పరలోకం నీదే కాదా? ప్రభు యేసే చెప్పినది కూడా పరలోకం నీదే కాదా? ప్రభు యేసే చెప్పినది కూడా. మనిషి నీకు తెలుసా శరీరం నీకు శత్రువని? మనిషి నీకు తెలుసా శరీరం నీకు శత్రువని? లోకాన్ని కోరి మరణానికి చేరి విడిచిపోతుంది క్షణం. నీకు క్షణ క్షణం, నీకు క్షణ క్షణం. మనిషి నీకు తెలుసా శరీరం నీకు శత్రువని? మనిషి నీకు తెలుసా శరీరం నీకు శత్రువని? వందనాలండి. నెక్స్ట్ అండి చక్కని పాట పాడి మరి యోగేశ్వర గారికి మరి సంఘ తరపున ప్రత్యేక వందనాలు. పిల్లరా మరి ఈ సమయంలో ఒక ప్రార్థన చేసుకుని తర్వాత మరి ఒక పాట పాడుకుందాం. మరి దేవుడు చేసిన ప్రతి మేలుల విషయంలో మరి గత వారం మొదలుకొని ఈ దినం వరకు మనం సజీవులకు దేవుడు ఉంచాడు. మన ప్రయాణంలోనూ మన పనుల్లోనూ మనం చేస్తున్న ప్రతి పనిలో దేవుడు మనకు రక్షణగా ఉండి తన ప్రేమను మన ఎడలా చూపించి మన సజీవులుగా ఉంచి మరి తన సన్నిధిలో మరి వాక్యం కలిగే ధన్యతను దేవుడి ప్రేమను మన అందరికీ దేవుడు అనుగ్రహించిన కనుక మరి దేవుడు చేసిన ప్రతి విషయమే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిందిగా మన మధ్యలో ఉన్న నాగస్వామి గారు వచ్చి మనం ప్రార్థించవలసిందిగా సమయాన్ని కలిగిస్తున్నాం. మంచిదండి. తలలో వచ్చినట్టయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా పరలోకమున మా తండ్రి, దయగలనైనా తండ్రి, మరొక దినముకు నా తండ్రి మాకు ఆయుష్నిచ్చి నా తండ్రి మీ సజీవ లెక్కలు వచ్చారు నా తండ్రి. అందును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి గడిచిన కాలము నా తండ్రి జ్ఞాపకం చేసుకొని ఈ దినం వరకు నా తండ్రి మమ్మల్ని కాల్చి కాపాడి నా తండ్రి మీ భద్రతలో నా తండ్రి మీ జ్ఞానంలో నా తండ్రి మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు తండ్రి. తండ్రి మాకిచ్చిన తలాంతు నా తండ్రి గొప్పది నా తండ్రి. ఎన్నో మేలులు నా తండ్రి, అవి లెక్కలేనంత నా తండ్రి విస్తారముగా ఉన్నాయి నా తండ్రి. నా తండ్రి దాన్ని విభజించి చెప్పుటకు నా తండ్రి మాకు అర్హత లేకపోయినా నా తండ్రి అంత గొప్ప స్థితిలో నా తండ్రి మమ్మల్ని ఉంచుకునేందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ మీ గొప్పతనము, మీ ఆత్మీయత నా తండ్రి, మీ అనురాగము నా తండ్రి, మీ జ్ఞానము నా తండ్రి, అద్భుతము నా తండ్రి, వాటిని గైకొని నా తండ్రి మా హృదయంలో ముద్ర వేసుకొని నా తండ్రి ఇంతగా నా తండ్రి గొప్పగా ఎంచి ఉన్నారు నా తండ్రి. అందరూ బట్టి మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ
అలాగే నా తండ్రి మా జీవితంలో జరిగిన మేలులన్నీ నా తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఇచ్చిన మా కృపను బట్టి నా తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటూ మీకు బద్దులమైన నా తండ్రి, మీకు దాసులమైన నా తండ్రి, మీ కుమారులుగా కుమార్తెలుగా నా తండ్రి, మీ ఆత్మీయ జ్ఞానంలో నా తండ్రి, ఈ లోకంలో నా తండ్రి, మీ పనిలో నా తండ్రి ఎదుగుటకు కృప చూపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ నాయనా నా తండ్రి, మా ప్రవర్తనలో, మా ఆలోచనలో నా తండ్రి, మా తలాంతుల్లో నా తండ్రి, మా మార్గంలో నా తండ్రి, అన్నిటి నా తండ్రి మీ సలహా పాటిస్తూ మీ అంగీకారము మా అంగీకారముగా నా తండ్రి గైకొనొచ్చు నా తండ్రి, ప్రతి ఒక్క విషయంలో నా తండ్రి జాగ్రత్తగా నా తండ్రి మీ ఆలోచనలు ఎటువో గ్రహించి నా తండ్రి ఎదుగుటకు మీ కార్యాలు గొప్ప చేయటకు కృప చూపించుకున్నారు. అందును బట్టి మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ తండ్రి ఈ భాగ్యాన్ని నా తండ్రి ఏ రోజుకైనా నా తండ్రి ఏ క్షణమైన నా తండ్రి విడవక నా తండ్రి మీ మాటలను గట్టిగా పట్టుకొని ఇదే విధంగా నా తండ్రి కుటుంబాలుగా నా తండ్రి ఎదుగుచూ నా తండ్రి సాటి వారిని ఎదిగించుటూ నా తండ్రి మీ కృపలో భద్రపరచుటకు నా తండ్రి మీ పరిచర్యలో నా తండ్రి మిమ్మల్ని గొప్ప చేయటకు నా తండ్రి మీ కుమారుని నా తండ్రి ఈ లోకాన్ని ఎందు నిమిత్తం వచ్చారు నా తండ్రి అందరి గురించి కూడా నా తండ్రి ప్రకటించు మా కర్తవ్యము మా ఆలోచనలు అవే నా తండ్రి మీరు బయలుపరుచుకున్నారు. ఇంత ధన్యతను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరి సంఘం పట్ల నాకు ఇచ్చిన నా తండ్రి స్థానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంత గొప్పగా నా తండ్రి మీరు వాడబడటకు కృప చూపిస్తున్నందుకు నా తండ్రి మా కుమారులుగా నా తండ్రి సంఘంలో కూడుకొని నా తండ్రి మిమ్మల్ని కనపరిచే భాగ్యాన్ని కలిగించినందుకు ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి దేవుడు చేసిన ప్రతి మెరుగు విషయము ప్రార్థించినటువంటి మరి నాగేశ్వర గారికి సంఘం తరపున ప్రశ్నలు వందనాలు. పిల్లల మరి ఈ సమయంలో మరి మరొక పాట పాడుకుందాం. మరి రండి.
మంచిది కదా. మరి చక్కని పాట పాడి చూసిన మరి సహోదరులకు సంఘటన ప్రేక్షకులు ఉన్నారు. పిల్లలు మరి సమయంలో మరి సంఘం కొరకు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న రాణి చెల్లించి సంఘం కొరకు ప్రార్థన చేయవలసిందిగా సమయాన్ని మనం జరిపిస్తున్నాం. చేసిన మీ అందరికీ ప్రధానిస్తున్నానండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే సంఘం కొరకు ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని ముఖ్యంగా ప్రేమించిన మా పేపర్ల గొప్ప తండ్రి మీ నాన్న కొనగలను ఈ క్షణం వరకు మమ్మల్ని సజానికి నుంచి కాపాడేది కొనగలుగుతాము. మిమ్మల్ని తండ్రి పిలుచుకునే గొప్ప భాగ్యాన్ని అందరికీ దయచేసినందుకు మీ కొనగలైనా ఈ దినాన్న తండ్రి ఈ క్షణంలో మీ బిడ్డలంగా తండ్రి మేమంతా వాక్యం వినడానికి కోరుకునే విధంగా విన్న వాక్యాన్ని తండ్రి విడిచిపెట్టుకునే వాళ్ళని కాకుండా మా జీవితాల్లో తండ్రి మేము ఫలించుకునేలాగా సహాయం దయచేయండి. ఆయన చెప్తున్నానికి మంచి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. వినవచ్చిన వాకులు మంచి జ్ఞానాన్ని దయచేసి ఆలోచించే శక్తిని దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. విన్న వాక్యాన్ని పర్వానికి ప్రకటించే వాక్యాన్ని దయచేయండి. ఆయన అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి మరి ప్రాంతంలో ఈ సంఘం మీ కొరకు చేస్తున్న పరిచయం జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వృద్ధుల నుండి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరూ వాక్యంలో ఎదగాలని మీ కొరకు తండ్రి అనేకుల్ని తండ్రి వాక్యంలో పెంచాలని మీరు ఆశపడుతున్నాగా తండ్రి. మీరు ఆశ వరకు సంఘం తండ్రి ఎంతో కష్టపడుతుండగా ఆర్థిక పరిస్థితుల్లో తండ్రి మరి ఎంతో లేమిలో ఉన్నదని నీ విషయంలో తండ్రి నీ వాక్యం విషయంలో ఉన్నతంగా నిన్ను చూపిస్తూ 10 మందికి నిన్ను గొప్ప చేస్తూ 10 మందిలో తండ్రి పేరు పంచుకుంటున్నాను. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి సంఘంలో నాయన ఉన్న 4 కుటుంబాలే తండ్రి ఎంతో మందికి సువార్తను ప్రకటిస్తుండగా వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. వీరి ఆలోచనలు తండ్రి నీ తండ్రి ఎంతో గొప్పగా ఉన్నాయి నాయన. వీరి తండ్రి ఏ విషయంలోనైనా తండ్రి నీ ఎందు తండ్రి మరి సిగ్గుపడక ప్రతి విషయంలో తండ్రి ఎల్లప్పుడూ కష్టపడుతూ కృషి చేస్తూ నీ ఎందు ఉన్నారు కనుక నాయన తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను తండ్రి. ఈ సంఘం తండ్రి సంఘ కాపరి కొరకు ఎంతో ఆలోచిస్తున్నాను నాయన. వీరి ఆలోచనలు జ్ఞాపకం చేసుకోలేదు ఆయన. ప్రతి ఒక్కరు తండ్రి వాక్యంలో ఎదగాలని ఎంతో ఆశపడుతూ చిన్నపిల్లల నుంచి తండ్రి వృద్ధుల వరకు ఎన్నో తరంగాల్లోనైనా మరి వాక్యాన్ని ప్రకటిస్తూ వస్తున్నారు తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి మీరు ఎన్నో కార్యక్రమాలు చేయించుండగా ప్రతి కార్యక్రమంలోనూ నేను వారికి తోడుగానే నడిపించిందని కోరుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా నాయన మరి తండ్రి వాక్యం విని తండ్రి మరి విడిచిపెట్టే వారంగా మీరంతా ఉండకుండా నీ ఎందు తండ్రి మరి పాపులుగా కాకుండా మేమంతా నిర్దోషులుగా పరిశుద్ధులుగా తండ్రి నీ ఎదుట నిలబడాలని నువ్వు ఏ రీతిగా అయితే ఆశపడ్డావో ఆ రీతిగా తండ్రి నీ బిడ్డలుగా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఉండేలాగా సహాయం దయచేయండి నాయన. పాటలు పాడటం ఎందుకు ప్రార్థన చేయటం ఎందుకు నాయన నేను తండ్రి ఎడతెగక వీరంతా ఉండటం తండ్రి సహాయపడమని కోరుకుంటున్నాను నాయన. మరొకసారి తండ్రి సంఘాన్ని ఎంతో కష్టపడి తండ్రి ప్రయాస చేస్తున్నాను నాయన. వీరి తండ్రి వీరి కష్టం ఏమాత్రం తండ్రి మరి వృధా అవ్వకుండా తండ్రి వీరిని కొరకు ఇంకా కృషి చేస్తూ తండ్రి ప్రతి బిడ్డను నేను వాక్యంలో పెంచే రీతిగా వీరందరికీ మంచి జ్ఞానాన్ని దయచేయమని కోరుకుంటున్నాను నాయన. అదేవిధంగా తండ్రి నా వాక్యం వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టేవారుగా కాకుండా వీరంతా ఉండేలాగా సహాయం దయచేయండి నాయన. అదేవిధంగా తండ్రి చిన్నపిల్లలు తండ్రి మరి సండే స్కూల్ పాఠాలు నేర్చుకుంటుండగా వారి తండ్రి విన్న వాక్యాన్ని తండ్రి వారి 10 మందికి చెప్పిన సహాయాన్ని దయచేయమని చిన్న బిడ్డలందరూ కూడా మంచి జ్ఞాపక శక్తిని దయచేయమని కోరుకుంటున్నాను నాయన తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా నాయన ఈ సంఘం తండ్రి చేసిన పరిచయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయమని కోరుకుంటూ నా చిన్ని ప్రార్థనలు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున అడిగి పెట్టుకుంటున్నాము కనుక ఆమె. మంచిదండి. మరి సంఘం కొరకు సంఘ కార్యక్రమాల గురించి మరి ప్రార్థిస్తున్నటువంటి రామచంద్రకి సంఘం తరఫున పరిశుభ్రమన్నారు. ఇలా మరి పాట పాడాలనుకున్నవారు దయచేసి కానుకలు పాట ఉంటుంది ఆ పాటకు దగ్గరకండి. మరి సమయం మనకు 9:30 అవుతుంది. వాక్యపట్నం చదువుకొని మరి సమయం అనగా కాకపోతే మరి వాక్యపట్నం చదువుకున్నాము. మత్తయి సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి మరి 11వ వచనం వరకు చదివించవలసిందిగా మన మధ్యలో ఓపెస్ ఉన్న గారు వచ్చి వాక్యపట్నం చదివించాలిగా సమయం ఆలోచిస్తున్నాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు వద్దకు వచ్చి
నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయుచున్నారే, వారి ఎందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగింది. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించున్నారు? తల్లిదండ్రులను గణపరచుమనియు తల్లినైనను దూషించేవాడు తప్పక మరణం పొందవలనని దేవుడు సెలవించాడు. మీరైతే ఒకడు తన తల్లినైనా చూచి, నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తల్లినైనా గణపరచక్కర్లేదని చెప్పుచున్నాడు. మీరు మీ పారంపర్యాచార్యము నిమిత్తమై దేవుని వాక్యం నిరర్థకం చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుచుండరు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పరిశుద్ధులు దేవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని ఏషియా మిమ్మల్ని గూర్చి ప్రవచించుట మాట సరియే అని వారితో చెప్పి జనసమూహమును పిలిచి, మీరు విని గ్రహించుడి. నోట పడినది మనిషిని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరచని వారితో చెప్పింది. మొత్తంగా వాక్యం చదివించినటువంటి మరి యోగసిన గారికి సంగతులు పిల్లలు మరి మన ప్రాముఖ్య సమయంలోకి వచ్చినాం. దయచేసి మరి వాక్యం వినడానికి మీ మనసును సిద్ధపరచుకొని చెబుతున్న ప్రతి మాటను జాగ్రత్తగా విని మరి వాక్యానుసారంగా మన జీవితంలో ఉన్నాయని ఒకవేళ లేకుండా మన జీవితాన్ని సరి చేసుకోవడానికి మరి వాక్యాన్ని శ్రద్ధతో ఆసక్తితో విని మరి వాక్యానుసారంగా మన జీవితం నడుచుకోవాలని మనం తెలియజేస్తున్నాను. మరి మొదటి సమయంలో దయచేసి సైలెంట్ మూడు కానీ మరి సైలెంట్ కూడా పెట్టుకోండి. మనము మన పనులన్నీ పక్కన పెట్టేసి ఒక గంట సేపు మన దేవుడి సమయంలో వాక్యం వినడానికి మనం అందరం చేయగలం. ఈ వాక్యం వింటున్నప్పుడు మన చెవికి మన వాక్యం తప్ప మరి ఏది మనం అనుకుంటాము, వాక్యమే మన చెవిని పడాలి. వాక్యం వినడానికి వచ్చాం కనుక ఆ వాక్యం మన చెవిని పడాలి. ఆ ఉన్న వాక్యం ప్రకారంగా మన జీవితం ఉండాలని ఆసక్తితో మీరు వాక్యం వినండి. జాగ్రత్తగా మరి జీవితం మాటలు ఆలోచించి మరి నేర్చుకోవాలని తెలియజేస్తున్నాను. మరి ముందు మీ అందరికీ తెలియపరిచిన విధంగానే వాట్సాప్ మీ అందరికీ వచ్చింది. మరి సత్యవశమైన ప్రేమ అనగానేమి అనే ఒక పాఠాన్ని మనం ఈరోజు ఆలోచించబోతున్నాం. సత్యవశమైన ప్రేమ అనగానేమి అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మరి దయచేసి అందరూ మరి శ్రద్ధగా వివరించగా మనకి తెలియజేస్తూ మరి సమయాన్ని మరి శ్రీనగర్ గారికి సన్మానిస్తున్నాను. మీ ప్రేమ చేత కొంచెం వారం నుంచి వారం వరకు మమ్మల్ని కాచి కాపాడి మీ సన్నిధికి చేరుకున్నందుకు స్తోత్రాలు. మీ పిల్లలుగా మాకు ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి మీరు అందించబోతున్న జీవం కలిగిన మీ మంత్రం బట్టి స్తోత్రాలు. మరణం నాటలకు తండ్రి, మేము మరలా మీ ఎందుకు మీ మాటలు ఎందుకు మీ పని ఎందుకు మరలా చేసినందుకు స్తోత్రాలు. మీ సన్నిధిలో మీకు ఇష్టమైన పిల్లలు, మీ వాక్యంపైన ఇష్టం కలిగిన పిల్లలు కూర్చున్నారు. సహాయం చేయమని, వాక్యాన్ని ప్రేమించే వారుగా, వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారుగా, వాక్యాన్ని మాత్రమే దిశానిర్దేశంగా మార్చుకొని జీవించేవారుగా మీ పిల్లలను కాపాడమని ప్రారంభిస్తూ క్రీస్తు గారి ప్రార్థన అనుభవాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చేరవచ్చిన అందరికీ క్రీస్తు నామములో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని మిత్రులారా, మరి అంశం ముందుగా మీకు పాస్టర్ రూపంలో గ్రూప్లో వేయబడింది. సత్య విషయమైన ప్రేమ అనగానే అన్నది ఈరోజు మనం ఆలోచించుకునే ఒక మంచి ఉన్నతమైన సందర్భం. సత్య విషయమైన ప్రేమ.
దేవుని పిల్లలారా, ఈరోజు భూమి మీద ఉన్న మనిషి ఎన్నిటినో ప్రేమిస్తున్నాడు, ఎన్నిటినో ఇష్టపడతాడు, ఎన్నిటినో కావాలని కోరుకుంటాడు. తాను ఇష్టపడిన దాని కొరకు ఎంతైనా కష్టపడుతూ ఉంటాడు. తనకి ఇష్టమైన ఒక వస్తువుని సంపాదించడానికో, తనకి ఇష్టమైన వ్యక్తిని సంపాదించడానికో తన జీవితాన్ని త్యాగం చేసి కష్టపడుతున్న మనుషులు మనం ఈ లోకంలో చూస్తూ ఉంటాం. అంటే తనకి ఇష్టమైన ప్రతి దానిని పొందాలనుకుంటాడు. తను దాన్ని పొందడం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడుతూ ఉంటాడు. దేవుడు పిల్లలారా, దేవుడు ఉద్దేశాలు వేరు, దేవుడి ఆలోచనలు వేరు, దేవుడు రాయించిన వాస్తవాలు వేరు. మనను ప్రేమించేది మనకు మేలు చేస్తుందో లేదో మనకు చెప్పేది దేవుడు. మనం దేనిని ప్రేమిస్తే మనము దేవుడికి ఇష్టలుగా మారతామో చెప్పేది దేవుడు. కనుక యేసుక్రీస్తులో బైబిల్లో చెప్పిన సూత్రాన్ని భూమి మీద ఉన్న క్రైస్తవులు పాటించగలిగితే అందరూ కూడా దేవునికి ఇష్టమైన పిల్లలుగా మారుతారు. ఏంటి యేసుక్రీస్తుల వారు పాటించిన సూత్రం అంటే ఒకటే సూత్రం ఉంది, నా ఇష్టము నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను పరలోకం నుండి దిగి వచ్చింది. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తుల వారి జీవితం అంతా ఏం కనపడుతుంది అంటే తండ్రి ఇష్టాలే నా ఇష్టాలు అంటున్నాడు. తండ్రికి ఏది ఆనందమో అదే నాకు ఆనందము. అంటే తండ్రి దేనిని ప్రేమించమంటాడో దానినే ప్రేమిస్తాను, తండ్రి దేనిని ఇష్టపడమంటాడో దాన్నే నేను ఇష్టపడతాను. నా పిల్లలంటే నాకు చాలా ఇష్టం అన్నాడు తండ్రి. అందుకే భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు ఇష్టపడి తన ప్రాణాన్ని పెట్టాడు యేసుక్రీస్తు వారు. దేవుడు పిల్లగా, దేవుడు చాలా ఉన్నతంగా బైబిల్ను రాయించాడు. భూమి మీద ఉన్న తన పిల్లలైన వాళ్ళు ఏది క్షేమమో ఏది ప్రమాదమో గుర్తించిన దేవుడు, మీరు దీనిని ప్రేమించండి, ఈ ప్రేమ మీరు కలిగి ఉండండి, అప్పుడు మీరు నాశనం నుండి తప్పించుకుంటారు అని ఒక మాట రాశాడు. అదే ఈరోజు మీరు ఆలోచిస్తున్న టైటిల్ సత్య విషయమైన ప్రేమ. ఎక్కడ రాశాడు దేవుడు అంటే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. జాగ్రత్తగా ఒకసారి బైబిల్ చూడండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం బైబిల్ చూడండి. నశించుచున్నవారు అంటే నాశనానికి జారిపోతున్నవారు, నరకానికి జారిపోతున్నవారు, జీవితాలను నాశనం చేసుకుంటున్నవారు, అసలు వాళ్ళు ఎందుకు నాశనం అయ్యాలో చెబుతాను మీతో అంటున్నాడు. ఇప్పుడు నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక, సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక నాశనానికి వెళ్తున్నారు. సత్య విషయమైన ప్రేమను అలవాటు చేసుకోలేదు కనుక నాశనానికి వెళ్తున్నారు. మీకు మాట్లాడదా, ప్రేమ తెలుసు కానీ సత్య విషయమైన ప్రేమ నాకేం తెలుసు అంతేనా? ఏమంటే ఈరోజు మీరు ఎప్పుడు చదువుకునే మాటగా మీకు అనిపించినా ఇందులో ఉన్న లోతులు చాలా ఉన్నాయి, దీనిలో ఉన్న వాస్తవాలు చాలా ఉన్నాయి. ఈరోజు మీరు జాగ్రత్తగా వినాలి. సత్య విషయమైన ప్రేమను వాళ్ళు అవలంబింపలేదు, అలవాటు చేసుకోలేదు. సత్యాన్ని ప్రేమించటం అనేది వారి బ్రతుకులలో ఒక అలవాటుగా మారలేదు కనుక వాళ్ళు ఎక్కడికి పోతున్నారంట? నాశనానికి. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమ వాళ్ళల్లో లేదు. అదే వాళ్ళ నాశనానికి కారణమైంది. వాళ్ళ జీవితం నరకానికి జారిపోవడానికి ప్రధాన మూలం, ప్రధాన సూత్రం ఇదే అని దేవుడు చెప్పేశాడు. జాగ్రత్తగా వినాలి.
అసలు సత్య విషయమైన ప్రేమ ఏంటిది? సత్య విషయమైన ప్రేమ అంటే ఏంటి? అసలు సత్యం అంటే ఏంటి? సత్యాన్ని ప్రేమించటం ఏంటి? ఆ సత్యాన్ని ప్రేమిస్తే అది మనల్ని కాపాడటం ఏంటి? అది మనల్ని రక్షించటం ఏంటి? ఆ ప్రేమ లేకపోవటం వల్ల నాశనానికి వెళ్ళిపోవటం ఏంటి? ఎవరు మనుషుడికి భూమి మీద నేను ప్రారంభంలో చెప్పినట్టుగా ఎన్నో రకాల ఇష్టాలు ఉంటాయి. కొంతమందికి జంతువులు అంటే ఇష్టం ఉంది. కుక్కలు పెంచుకుంటారు, పిల్లులు పెంచుకుంటారు, కోతులు పెంచుకుంటారు. ఫారెన్ కంట్రీస్ మీరు వెళ్ళిపోతే మరీ దారుణమైన అడవి మృగాలను కూడా పెంచేసుకుంటారు ఇంట్లో వాళ్ళు. పుల్లు పెంచుకుంటున్నారు, సింహాలు పెంచుకుంటున్నారు, ఎలుగుబండులు పెంచుకుంటున్నాడు. అప్పుడు ఆనకొండలు పెంచుకునే వాళ్ళు ఉన్నారు, మొసళ్ళను పెంచుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకు వాడు దాన్ని పెంచుకుంటున్నాడంటే అదంటే వాడికి ప్రేమ. మధ్యకాలంలో న్యూస్లో మీరు చూసారు లేదో, ఈ ప్రేమ పీక్లోకి వెళ్ళిపోయింది, పిచ్చి అయిపోయింది అన్నమాట. కుక్క మీద ఇష్టపడి ఆడు కుక్కలను నరికిపోయాడు 12 లక్షలు ఖర్చు పెట్టి. కుక్క మీద పిచ్చి అనమాట ఇది. అంటే కుక్క మీద ప్రేమ ఎక్కువ అనమాట. సేమ్ ఆ కుక్కలాగా సూట్ కుట్టించుకునండి, అందులో దూరిపోయి కుక్కలా నటిస్తున్నాడు మనిషి. అంటే ఇది కుక్క విషయమైన ప్రేమ, భార్య విషయమైన ప్రేమ, భర్త విషయమైన ప్రేమ, పిల్లల విషయమైన ప్రేమ, డబ్బు విషయమైన ప్రేమ, బంగారం విషయమైన ప్రేమ, ఇస్కరియోతు యోధాగడికి 30 వెండి నాణాల విషయమైన ప్రేమ, గేహజీ గడికి డబ్బు సంచుల విషయమైన ప్రేమ. ఈ ప్రేమలన్నీ మనిషిని నాశనం చేస్తాయో మనిషికి ఏమైనా మేలు చేస్తాయో చెప్పండి. భార్యను అతిగా ప్రేమించడండి, అతిగా ప్రేమించడండి, అతిగా ప్రేమించడండి. ఆవిడ క్యాన్సర్ వచ్చి చచ్చిపోయిందండి. ఏమైపోయింది ఇప్పుడు ప్రేమ? సమాధి నేను నిన్ను మరవలేకపోతున్నాను అని ముంతాజ్ నేను కట్టేస్తానని కట్టేశాడు తాజ్మహల్. ప్రేమలు నిలబడటం లేదు. ఈ ప్రేమల వలన మనిషి గాయపరచబడటం తప్ప దానివల్ల ఏం ఉపయోగం లేదండి. కానీ దేవుడు ఒక ప్రేమ కోరుకుంటున్నాడు ఇక్కడ. ఈ ప్రేమ ఉంటే నీకు రక్షణ ఉంటుంది, ఈ ప్రేమ ఉంటే నీ జీవితం బాగుంటుంది అన్నాడు. ఏం ప్రేమ ఉండాలంట? నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను వారు అవలంబింపకపోయి. సత్యాన్ని ప్రేమించడం అనేది ఒక అలవాటుగా వాళ్ళు మార్చుకోలేదు. సత్యం అంటే ఏంటండి? నిజమండి అంటారా? చిత్రం తెలుసా? సత్యం అంటే ఏంటో రోమ గవర్నర్కి అర్థం కలిగింది తెలుసా? సత్యం ఏంటో ఈ రోజున సమాజానికి తెలియదు. అప్పుడప్పుడు మనం కొటేషన్ చూస్తాం, సత్యమేవ జయతే అని రాస్తారు. అర్థమైంది? సత్యమేవ జయతే, ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది. తెలిసి రాశారు తెలియక రాశారు అండి, అది నిజం. ఎప్పటికైనా జయించేది సత్యమే. ఏంట సత్యం? పిలాతుకు బుర్ర పాడైపోయిందండి. గవర్నర్, రోమ గవర్నర్ యేసుప్రభు నిల్చుని ఉన్నాడు, సిలువేయడానికి తీసుకెళ్లారు. యూదులందరూ ఒక నేరం మోపుతున్నారు, ఇతను ఇరికించాలని, యేసుప్రభుని ఇరికించాలి అని. పిలాతు నీకు ఒక విషయం తెలుసా? మనకి మన ఎంపైర్ ఉన్నాడు, మనకి చక్రవర్తి ఉన్నాడు, రాజు ఉన్నాడు. కానీ ఇదిగో మా యూదులలో పుట్టిన మా యూదుడే ఈ యేసు అంటున్నాడు, నేను రాజుని అంటున్నాడు, మీ రాజ్యాన్ని లాగేసుకుంటానంటున్నాడు అని యేసు అనని మాటలు గిట్టించి, ఇదిగో ఈ రాజు అంటున్నాడు, మరి మీరు ఏం చేసుకుంటారో చూసుకోండి, మీరు రాజ్యాన్ని లాగేసుకుంటాడంట అని యూదులు పిలాతు ముందు నిలబెట్టారు. యేసుప్రభు పిలాతు ముందు నిలబెట్టాడు. పిలాతు అడుగుతున్నాడు, నీ స్వజనుడే చెప్తున్నారు, నీ యూదులే చెప్తున్నారు నువ్వు రాజు అని, నువ్వు రాజువా అన్నాడు. ఏమన్నాడు? నేను 2వ రాకడలో రాజుగా వస్తాను అన్నాడా? నీవు అన్నట్టు నేను రాజునే అని చెప్పి ఎక్స్ట్రాగా అక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు యేసుప్రభు. 18వ అధ్యాయానికి రండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 32. నిజంగా వాడితో మాట్లాడుతున్న మాట ఎత్తుకోండి చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 32 నుంచి 38 నుంచి 37 కూడా చదవండి. 37 వచ్చిన. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడగగా యేసు నీవన్నట్టు నేను రాజునే, నీవన్నట్టు నేను రాజునే, నీవన్నట్టు నేను రాజునే.
యేసు నేను రాజునే అంటే మనోళ్ళు యేసు రాజుగా వస్తున్నాడు అని పాటలు రాస్తారు వీళ్ళు. సరే అనుభవం నీవు అన్నట్టు నేను రాజునే, పుట్టుకతోనే నేను రాజుని. తర్వాత సత్యముడు గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఇది వాడికి అర్థం అవ్వలేదండి. నేను రాజునే, కానీ నీకులాగా కత్తి పట్టుకుని సైన్యాన్ని పెట్టుకుని పరిపాలన చేయడానికి రాలేదు. రాజునైనా నేను ఒక పని చేయడానికి వచ్చాను. ఏంట పని? సత్యముడు గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. సరే, దేనికి పుట్టాడంట? సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టిన. వాడికి వరం వెళ్ళిపోయింది. ఎవరికి? పిలాతుకి. రాజు అన్నదే సరిగా అర్థం అవట్లేదు నాకు. నువ్వు రాజు ఏంటి? మాకు సీజర్ చక్రవర్తి ఉన్నాడు, మాకు మా ఎంపైర్ ఉన్నాడు, నేనేమో గవర్నర్ని, నువ్వు నిలబడి నా ముందు రాజు అంటున్నావు. ఇదే నాకు సరిగా బుర్రకెక్కలేదు సబ్జెక్టు. వెంటనే ఇంకోటి చేసేటండి అక్కడ. ఏమంటున్నాడు? నేను రాజునే, కానీ నీకులాగా సైన్యం పెట్టి పరిపాలన చేయడానికి పుట్టలేదు. నేను పుట్టింది సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టింది. వాడంటున్నాడు చూడండి, పిలాతు ఏమంటున్నాడు చూడండి, ఇందు నిమిత్తమైన నీ లోకములకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినుననెను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి? చూసారా? ఎవరు అడుగుతున్నారు? గవర్నర్ అడుగుతున్నాడు. ఏంటి సత్యం ఏంటి బాబు? నాకు అసలు ఈ సబ్జెక్ట్ ఏమి నా బుర్రకి ఎక్కట్లేదు. యూదులా సగం సగం చెప్తారు నీ గురించి. రాజు అంటున్నారు, ఒకసారి ప్రవక్త అంటున్నారు, ఒకసారేమో మా ధర్మశాస్త్రాన్ని దూషించారని కేసు వేస్తున్నారు, ఓ పక్కనేమో దేవదోషం చేస్తున్నాడని కేసు వేస్తున్నారు. ఈ రోజు వేసిన కేసు ఏంటంటే నువ్వు రాజు అని చెప్పుకుంటున్నావు కేసు వేశారు. ఇన్ని కేసులు వేస్తున్నారు ఏ మీద. నీ దగ్గరేమో నోరు తెరిస్తే 4 మాటలు మాట్లాడదాం, నోరు మూసి చేస్తా. నాకు ఏం బుర్రకెక్కడం లేదు. సత్యం అంటే ఏంటి? పిల్లలు అడుగుతున్నాడండి. మీకు విషయం చెప్పిన, ఆ రోజున్న రోమ గవర్నర్కి సత్యం అంటే ఏంటో తెలియదు. చిత్రం ఏంటనుకుంటున్నారు? ఈ రోజున్న క్రైస్తవ్యానికి కూడా సత్యం అంటే ఏంటో తెలియదు. తెలుసా? క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి అనే సత్యం అంటే ఏంటని అడగండి. సత్యం అంటే ఏమో కూడా కొత్తగా అడుగుతున్నారు, చదువుకోలేదా? నిజం అంటే నిజమా? సత్యం అంటే నిజమా? అది ఆడికి తెలియదా గవర్నర్కి నిజమని? సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అంటే సత్యం అంటే ఏంటయ్యా? అసలు నువ్వు ఎందుకు పుట్టావు? యేసు సమాధానం చెప్పాడా? చెప్పలేదు. అక్కడ చెప్పడు. ఎందుకు చెప్పాలి? ఒక్కసారి నేను మాట్లాడితే రోమా గవర్నర్ కాదు, ఎంపైర్ కాదు, ఎవడు అడిగినా ఆ సబ్జెక్ట్ ఒకసారి చెప్పేశానంటే మళ్ళా చెప్పడం. ఎందుకో నా ప్రసంగాలు ఎందుకో, లేదా మా శిష్యులను అడుగు. సబ్జెక్ట్ చెప్పేశాను. అది ఎప్పుడు చెప్పాడు? 17వ అధ్యాయంలో చెప్పాడు. వీడు మళ్ళీ 18వ అధ్యాయంలో అడుగుతున్నాడు. ఎందుకు చెప్తాడు? ఇక నా నోట మాటలు ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది రాదు. మా డాడీ ఎక్కడ వరకు చెప్పమన్నాడో అక్కడ వరకు చెప్తాను. 17వ అధ్యాయంలో ప్రసంగం చేయమన్నాడు, చేసేసాను. కావాలంటే నువ్వు ఆ రికార్డింగ్ తెప్పించుకొని విను. సత్యం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. నేను చెప్పను నీకు. సరే, 17వ అధ్యాయంలో చెప్పాడా సత్యం అంటే ఏంటో? చెప్పాడు. 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయము 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. చూసారా? ఏంటి సత్యం అంటే? వాక్యం. సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, ప్రతిష్ఠించుము. అందులో వాళ్ళు ప్రతిష్ఠించబడాలి. దేనిలో? వాక్యములో. వాక్యంలో నిలబడిపోవాలి. ప్రతిష్ట అనగా అర్థం ఏంటి? విగ్రహ ప్రతిష్ట అనగానేంటి? విగ్రహాన్ని నిలబెట్టారు, ప్రతిష్ఠించారు. ఒకసారి నిలబెట్టి కదులుతారు, ఇక కదిలితే గొడవలు అయిపోతాయి. విగ్రహ ప్రతిష్ట ఒకసారి జరిగిందంటే అయిపోయినట్టే. అందుకే ల్యాండ్ కబ్జా చేయడానికి ఏం చేస్తారంటే తెలివిగా దేవుడు పంపేటారు. అక్కడ దేవుడు వెలిసాడు, ఇక్కడ దేవుడు వెలిసాడు అనేసరికి ఆ ల్యాండ్ ముట్టుకోవాలంటే వాటర్ కూడా భయపడతాడు. ఇక ఇదేదో బాగుందని మనోళ్ళు క్రైస్తవులు సిరువులు లేపేస్తున్నారు అక్కడక్కడ కావాల్సిన ల్యాండ్లో. ఎవడు వాళ్ళు తెలియక చేస్తారండి. దేవుడు పిల్లలు నువ్వు అక్రమమా? తప్పండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అంటే మనకు ఒక లైన్ వచ్చింది. ఎందుకంటే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది, ఈ లోకంలో పుట్టింది దేనికోసం చెప్తున్నాడు పిలాతుతో?
సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అందు నిమిత్తమే పరలోకం నుండి బయలుదేరి నీవు లోకమునకు సత్యం చెప్పడానికి దేవుని కుమారుడు పరలోకం నుండి బయలుదేరి భూమి మీదకి వస్తే దేవుడు మానవ అవతారం సత్యం చెప్పడానికి ఆయన అంత కష్టపడి అంత దూరం నుండి ఇక్కడికి వస్తే ఆయన్ను నమ్మిన క్రైస్తవులకి ఆయన చెప్పిన సత్యం అనగా వాక్యం పైన ప్రేమ ఉందా? బాగా ఆలోచించాలి. వాక్యం పైన ప్రేమ లేదు అనడానికి ఒక దాన్ని చెప్తాను. సంఘంలో ఆరాధన 8 గంటలకు స్టార్ట్ అయింది, 12 గంటల వరకు నడిచింది. అంటే ఎన్ని గంటలు? 4 గంటలు నడిచిందండి అనుకుందాం. 4 గంటలు నడిస్తే ఇందులో 2 గంటల సేపు పాటలే ఉంటాయి. పాస్టర్ గారు ఒక పాట, పాస్టర్ గారు ఒక పాట, పాస్టర్ గారి పిల్లలు ఒక పాట, సంఘస్థులు పురుషులు ఒక 2, వాటి స్త్రీలు ఒక 2, యూత్ ఒక 2, సండే స్త్రీ పిల్లలు ఒక 2, మొత్తం మీద నమిలి 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 బాబోయ్ మీటింగ్కి వెళ్ళారంటే మొన్న మధ్యకాలంలో ఒక చోట 7 గంటలకు 5 మైక్ ఎక్కేసి స్టేజ్ ఎక్కేసి మొత్తం మోకాలేసి ప్రార్థన చేసేస్తున్నాడు 7 గంటలకి. మరి చాలా భక్తిపరులు స్టేజ్ మీద ప్రార్థన చేసేస్తున్నాడంటే ఇంక మరి మంచి సూపర్ అనుకున్నాను. ఏం సూపరా? ప్రార్థనకి 20 నిమిషాలు తినేసాడు, 7 లేచాడు, పైనుంచి మైక్ ఇచ్చుకున్నాడు. తినేసి 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 అండి 7 గంటలకు 7 మైక్ ఇచ్చుకుంటే నాకు వాక్యానికి మైక్ ఇచ్చింది 9:30కి. ఎంతసేపు తినేసారు చెప్పండి? 2:30 గంటలు. అక్కడ ఉన్న సిస్టమ్ ఏంటి? ఎందుకు నాకు 9:30కి ఇచ్చారంటే వాళ్ళ దగ్గర ఉన్న సిస్టమ్ ఏంటంటే సభ అనగానే ఎక్కువగా పాటలు, తర్వాత ఎవరినో గవర్నమెంట్ పట్టుకొచ్చారు అప్పుడు సాక్ష్యం, మళ్ళీ వీళ్ళ మధ్యలో ఆరాధన, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక 20 నిమిషాలు ఇస్తారంట. దేనికి? వాక్యానికి. మీ తాట తీస్తానరా ఈరోజు అనుకున్నాను లోపలే నేను. అసలు నేను రాసుకున్న ప్రసంగం గంట, నాకు లేటుగా ఇచ్చినందుకు 1:50 నిమిషాలు చెప్పారు. 11కి ఇచ్చారు. మళ్ళీ సీరియస్గా మైక్ తీసుకునేటప్పుడు చెప్తాను. ఈయన అంటున్నాడు, కీబోర్డ్ మీద టింగ్ అంటున్నాడు. అక్కడ ఆర్కెస్ట్రా వాడు నీ డబ్బా మూసే మొత్తం అని చెప్పారు మైక్ తీసుకోగానే. నేను ఆమెను అనేసే వరకు నీ డబ్బా మూటేసేలా, అక్కడ ఒక బటన్ ప్లే చేయకూడదని చెప్పారు. డబ్బా మూటేయించాను. అందరూ నా వైపు చూడండి, మీ డబ్బాలు మీ మ్యూజిక్లు చాలుగా. ఎందుకంటే నా స్వగ్రామం అండి, పెట్టించింది మా బంధువులు, కమెంట్ చేశాను అందరినీ. దేవుడు కదా ఎందుకు ఉదాహరణ చెప్పానండి ఇప్పుడు మీకు? అసలు సభ పెట్టిందేమో ప్రజలకి వాకింగ్ చెప్పడానికి, వేదిక మీద జరుగుతున్నది ఏంటి చెప్పండి? ప్రార్థనలకి, ఆరాధనలకి, పాటలకి ఉన్న టైము వాక్యానికి ఇవ్వరు. చెప్పాను, మీరు చేస్తున్నది తప్పు. టైమును తినేకండి, టైమును దేవుడు వాక్యానికి ఇవ్వండి. మైక్ ఇచ్చుకునేటప్పుడు చెప్పాను, నా ప్రసంగం 1:30. రెడీ అయిపోండి ముందే, నా కాళ్ళు అవుతాయి, మా ఇంటికి వెళ్ళిపోవాలి, ముందే సర్దుకుని వెళ్ళిపోండి. ప్రసంగం 1:30 ముందు చెప్పాను అన్నట్టుగా చెప్పానంటే ఎవరికి భయపడతాం? ఆయనేమో పరలోకం నుండి లోకానికి వచ్చి ప్రాణం పెట్టి సత్యాన్ని ఇచ్చి, ఈ సత్యాన్ని చెప్పండి, సత్యాన్ని ప్రేమించండి అని క్రైస్తవులకు చెబితే ఆ ప్రేమే క్రైస్తవ్యానికి లేనప్పుడు అండి అడుగు రగిలిపోదా? వాక్యం వినరా? వాక్యానికి టైం ఇవ్వరా? వాక్యం నేర్చుకోరా? వాక్యం చదవరా? ఆ వాక్యాన్ని చెప్పడానికే నేను పరలోకం నుండి వచ్చాను అన్నట్టు యేసు ప్రభువు నా గుండెలో పడిపోయింది. ఏమంటే ఎవరైనా ఒక పని పెట్టుకొని ముంబై నుంచి మీ దగ్గరకు వచ్చారనుకోండి, ఏదో పని మీద వచ్చారు హాస్పిటల్లో చూపించుకోవాలని, మీరేదో కాస్త తెలుసున్న వాళ్ళకి ఏదైనా మీ ఇంటికి వచ్చారు, ఏమంటే హాస్పిటల్కి తీసుకెళ్తారని పక్కన ఉన్న హాస్పిటల్ కంటే వాడు అక్కడి నుంచి బయలుదేరి వచ్చింది ఏ పని చెప్పండి? హాస్పిటల్లో చూపించుకోవడానికి. మీరేమంటున్నారు? హైదరాబాద్ చాలా రోజులకు వచ్చారు కదండి, మా మూసీనది చాలా బాగుంటుంది, మా ఇండియన్ గార్డెన్ చాలా బాగుంటుంది అని మొత్తం అంతా తిప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. ఎలా ఉంటుంది? దానికి మధ్యలో లాగి దవడ మీద కొట్టేస్తాడు. నేను వచ్చింది ఎందుకు, నువ్వు చూపిస్తున్నది ఎందుకు? నేను వచ్చింది ఏ పని మీద, నువ్వు నన్ను తిప్పుతున్నది ఏ పని మీద? నా టైంను వృధా చేసేసావు, నా కాలాన్ని తినేసావు, నా పని జరగనివ్వలేదు నువ్వు. నేను అంత దూరం నుంచి వచ్చాను హాస్పిటల్ కోసం. ఇప్పుడు యేసుప్రభు వచ్చింది ముంబై నుంచి, అమెరికా నుంచి కాదు వాక్యం చెప్పడానికి. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి.
అంత దూరం నుంచి ఆయన ఆ లోకాన్ని విడిచిపెట్టి 33.5 సంవత్సరాలు ఈ ప్రపంచ మానవాళికి అపాయింట్మెంట్ ఇచ్చి ఆ 3.5 సంవత్సరాలు ఆయన గొంతెత్తి వాక్యం చెప్పి ఈ వాక్యాన్ని మీరు వినండి, ఈ వాక్యాన్ని మీరు ప్రేమించండి, అందులో మీరు ప్రతిష్ఠించబడండి అని అంటుంటే ఈరోజు ఎవరికండి వాక్యం పైన ప్రేమ ఉంది? దేవుడి మాట మీద ఎవరికండి ప్రేమ ఉంది? ఎంత బాగా అసలు చూడండి, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. వాక్యము అనగానే వాక్కు, దేవుని వాక్కు, దేవుని మాట. సత్యం అనగానే దేవుని మాట. సమూయేలు 2వ గ్రంథం మీరు చూడండి ఎంత బాగా అర్థమవుతుంది, ఇంకా డైరెక్ట్గా అర్థమవుతుంది మీకు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం. యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే. దేవుడు ఏమంటున్నాడట? నేను నీకు మేలు దయచేస్తానని నీ దాసుడనైన నాకు నువ్వు సెలవిచ్చావే. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము. నువ్వు దేవుడవు కనుక నీ మాట సత్యము, నువ్వు మనిషివి కనుక నీ మాట అబద్ధము కదా, అంతేనా? ఇక అలాగే ఉంచండి, సెన్స్ అలాగే ఉంచండి భక్తుడిది. నువ్వు నాకు మాట ఇచ్చావు తండ్రి, నేను కాపాడుతానని, నీకు మేలు చేస్తానని, నీ వెనకుంటానని దేవుడుగా నువ్వు నాకు మాట ఇచ్చావు. నువ్వు దేవుడవు కనుక నీ మాట సత్యం, మనుషుల మాట అబద్ధం. బెస్ట్ ఎగ్జాంపుల్ రాజకీయ నాయకులు. ఇంక సంవత్సరం ఉంటే ఎలక్షన్ వస్తారు, ఇక స్టార్ట్ చేస్తారు. వాళ్ళు కాలనీల చుట్టూ తిరిగి, ఇంటి చుట్టూ తిరిగి, మన పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడేసి, మనం ఇచ్చిన నీళ్ళు తాగేసి పక్కకి వెళ్ళి వాళ్ళు ముద్దు పెట్టుకుంటాడు. ఇంటింటికి వచ్చి వాళ్ళు చేస్తారు వాగ్దానాలు ఏంటి చెప్పండి. ఈసారి మీకు ఖచ్చితంగా గుట్ట మీద రోడ్డు వేసేస్తానండి. 10 సంవత్సరం మీకు అది చెప్తాడు. గుట్ట మీదకి పక్క ఇల్లు వచ్చేస్తాయి, లేదా గుట్ట మీదకి పెద్ద పెద్ద పైప్ లైన్ చేసేస్తాం, బాత్రూమ్ కట్టేస్తాం, అసలు డెవలప్ చేసేస్తాం, సుందరం చేసేస్తాం అంటారు. ఎలక్షన్కి ముందు మీరు అది నమ్మి ఓట్లు వేసిన తర్వాత మళ్ళీ కనపడతారా? నువ్వు రాజకీయ నాయకుడు కనుక నీ మాట అబద్ధము, నువ్వు దేవుడవు కనుక నీ మాట సత్యము. అంటే ఇప్పుడు జాగ్రత్తగా వినండి, దేవుడు సత్యాన్ని చెబుతుంటే, తన మాటను చెబుతుంటే ఈ మానవాళి ఆ మాటలను పట్టించుకున్నప్పుడు ఆ దేవుడి మాట సత్యం, ఆ దేవుడి గురించి నేను చెబుతాను అని సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పరలోకం నుండి యేసుక్రీస్తు వారు బయలుదేరి లోకానికి వచ్చారు. ఇప్పుడు చెప్పండి, సత్యం అంటే ఏంటి? దేవుని మాట, వాక్యం. ఇప్పుడు అక్కడ వెళ్ళండి ప్రారంభానికి. నశించుచున్నవారు, దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనానికి వెళ్ళిపోతాం. మన ప్రారంభపు వచనానికి వెళ్దాం, పాఠానికి వెళ్దాం. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై చూసారండి, సత్య విషయమైన ప్రేమను అవలంబించలేదు. జాగ్రత్తగా వినండి. నశించుచున్న వాళ్ళు ఎందుకు నాశనానికి వెళ్ళిపోతున్నారు? ఎందుకు నరకానికి వెళ్ళిపోతున్నారు? ఎందుకు దేవుడి దగ్గరికి రారు? ఎందుకు దేవుడు పనులు ఉండరు అంటే వాళ్ళకి ఒకటి లేదండి. ఏం లేదు? సత్య విషయమైన ప్రేమ లేదు, వాక్యం అంటే ఇష్టం లేదు. విచిత్రం చెప్పాలంటే, అసలు దేని ద్వారా దేవుడు మనిషిని రక్షించాలనుకున్నాడో దాని మీదే దెయ్యం ఇష్టం లేకుండా చేసింది, ప్రేమ లేకుండా చేసింది. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. అంటే ఆత్మ రక్షించేది ఇప్పుడు వాక్యం. ఇప్పుడు వీడికి దేని మీద ప్రేమ లేదు, ఇంకెక్కడ రక్షించబడతాడు చెప్పండి మీరు? ఇంకెక్కడ పరలోకానికి వస్తుంది? ఇదిగోనైనా ఈ మందు వేసుకుంటే కుక్కగా చేసిందండి. మా ఊళ్ళో కమిటీ మంది అంటారు, ఆంధ్రాలో కమిటీ మంది అని 3 ఏమన్నా ఇలాగ వండలు పంపిస్తారు, పసరండ్లని. ఆ 3 వండలు మిగిలితే పత్తి చేస్తే 15 రోజులు వీడు తగ్గిపోతుంది. మందు అది. ఇప్పుడు కుక్క ఖర్చు చేసింది. కుక్క ఖర్చుని వీడు గాయం మార్చబడాలి, వీడు బ్రతకాలంటే ఏం చేయాలి? ఆ మందు తినాలి. మందు అంటే చేదుగా ఉంటుందండి, నా వల్ల కాదండి, నేను మెంగలు అంటే చచ్చిపోతాం. ర్యాబిస్ వ్యాధి వచ్చేసి
ఇప్పుడు వాక్యం నేర్చుకోవడం కష్టం, వాక్యం అర్థం కావడం కష్టం, కష్టమే. ఎవడు భూమి మీద ఎన్నో కష్టాలు పడుతున్నావు కదా నువ్వు. నీకు రాని దేన్నైనా వదిలేసావా? సైకిల్ తప్పడం రాదండి. ఒకప్పుడు కింద పడిపోయాడు, మోకాలు చెప్పి ఎగిరిపోయింది, రక్తం వచ్చేసింది, సైకిల్ నుంచి పడిపోయాడు, నేను సైకిల్ తప్పకుండా జీవితంలో పక్కన వేసాడా? కట్టుకట్టుకొని మళ్ళీ సైకిల్ ఎక్కాడు. వంట చేసినప్పుడు చేతులు కాలిపోయిన ఆడపిల్లలు వదిలేసారా? నేను జీవితంలో పోయి దగ్గరికి వెళ్ళను అంటారా? పట్టేసుకుని మళ్ళా పోయి దగ్గరికి వెళ్ళారు. అంటే నీకు రాని ప్రతిదీ అపాయం వస్తున్నా, దెబ్బ వస్తున్నా, లేదా నేను ఫైట్ చేస్తాను, నేను నేర్చుకుంటాను. నువ్వు వాక్యం నేర్చుకోవడం మీద ఆసక్తి ఉందో చెప్పండి ప్రజలకి. ఎప్పుడైతే వాక్యం మీద ఆసక్తి లేదో, వాక్యం పైన ఆ ఇష్టం లేదో, రక్షించబడవలసిన వాళ్ళు నాశనానికి జారిపోతున్నారట. అంత బాగా చెప్పి చూడండి వాక్యం. ఎవడు దేవుడిలో ఎదగటం లేదన్నా మీరు రాసి పెట్టుకోండి. ఎవడు దేవుడిలో ఎదగటం లేదన్నా వాళ్ళకి దేవుడి వాక్యం పైన ఏం లేదు, ప్రేమ లేదు. వాక్యం పైన ఇష్టం లేనప్పుడు, వాక్యం పైన ప్రేమ లేనప్పుడు వాడే మిగులుతాడు చెప్పండి. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే హాల్లో నేను క్లాస్ చెప్పడానికి వచ్చేవాడు. సుమారు 2014, 15, 16 ఆ ప్రాంతంలో. నేను అప్పటికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాను. ఎలాంటి ఉద్యోగం చేసేవాడిని అంటే తెల్లవారుజామున 5 గంటలకు జాబ్కి వెళ్ళి 4 గంటలకు బయటకు వచ్చేవాడిని. నేను మరలా లింగంపల్లి మా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసరికి 6 అయ్యేది. మరలా వెంటనే బండి ఎక్కితే ఇక్కడ 7, 7:30 వచ్చేవాడిని. ఆ టైంకి వస్తున్నానని ఇక్కడ ఉన్నాక అతను కోపగించేవాడు నా మీద. లేట్ అయిపోయింది అరగంట అనేవాడు. వీళ్ళ ఇంట్లో కొనుక్కునే జాబ్కి వెళ్తానని ఉదయం వెళ్తే సాయంత్రం వరకు కష్టపడి పని చేసి మరలా అక్కడి నుంచి బండి వేసుకుని, అప్పుడు ట్రాఫిక్ ఎలా ఉండేది మీకు తెలుసు, ఇందుకు ఫ్లైఓవర్స్ లేవప్పుడు. ట్రాఫిక్లో ఇరుక్కొని అలిసిపోయిన ప్రాణంతో ఇక్కడ నేను వాకింగ్ చెప్పడానికి వచ్చేవాడిని. మీరు కొంతమంది తెలుసు అది. నేను ఎందుకు అంత స్ట్రెస్ తీసుకున్నాను? అలాగే నాకు ఇంకేమైనా జీతం ఇచ్చేవారు అప్పట్లో. నా పెట్రోల్ నేను వేసుకుని వచ్చేవాడిని. ఎందుకు వచ్చాను అంటే నాకు వాక్యం అంటే ఇష్టం. ఆ వాక్యం వినడానికి కూర్చున్న పిల్లలంటే నాకు ఇష్టం. ఎందుకంటే ఆ వాక్యం ప్రజల్లోనికి వెళితే ఆ జీవితాలు నాకు ఎలా పట్టుకుంటుందో నాకు తెలుసు. వాక్యం ప్రజల్లోనికి వెళితే ఆ ప్రజలు ఎంతగా దేవుడికి దగ్గరైపోతారో నాకు తెలుసు. వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి? దూరమైనా, భారమైనా, కష్టమైనా, నష్టమైనా నేను వాక్యాన్ని అందించాలి. కష్టపడ్డాను చాలా రోజులు. ఇక్కడ మీ దగ్గర ఒక ఉదాహరణ చెప్పాను. అలాగా నాకు ఈ సత్యవాక్యం పరిచయమైన నాట నుండి ఎంతో మందికి అండి నేను నష్టపోయి నా శరీరాన్ని ఏమంటే అనారోగ్యం పాలు చేసుకుని మరి తిరిగాను. కారణం వాక్యం అంటే నాకు ఇష్టం. వాక్యం అంటే ఇష్టం అండి. వాక్యం అంటే పిచ్చి. వాక్యంలో కొత్త సంగతులు నాకు అర్థమైపోతున్నప్పుడు ఎప్పుడు చెప్పేయాలి ఈ సంగతి. ఈరోజు లైవ్ వస్తుంది వినండి. టాప్ సెన్సేషనల్ సంగతులు చెప్తున్నాను. లైవ్ రోజు వాడప్ చేసేసి ఫస్ట్ మన ఛానల్లో లైవ్ వస్తుంది. ఈ లైవ్లో అందరూ వినండి. ఒక సరికొత్త అంశం అండి. టైటిల్ వేశాను, సహోదరుని పట్ల తప్పు చేయకపోయినా తగ్గాల అనేసాను. యేసుక్రీస్తుల వారు మాట్లాడిన ఒక మాట అంటది. మీరు ఎంతకాలం ఎన్నోసార్లు చదివిన మాటది. ఈరోజు దాన్ని వివరణిస్తాను. వేరే చాలా రెఫరెన్సులు దాన్ని జోడిస్తే మీరు వినండి. వాక్యం అలా పరిశీలిస్తున్నప్పుడు కొత్తగా అలాగా టక్కమని దొరికేస్తున్నప్పుడు దేవుడు ఇదా, దేవుడు మనసిదా, ఇంతకాలం తప్పుగా చేశాం, తప్పుగా ప్రవర్తించాం, దేవుడు ఎలా కోరుకుంటున్నాడా, ఇది ఎలా చేయాలా, సారీ డాడీ ఇప్పటికీ నీ మాట నాకు అర్థమైంది. సరే, సత్య విషయమైన ప్రేమ, వాక్యం అంటే ప్రేమ, వాక్యం అంటే ఇష్టం, దేవుడి మాట అంటే ఆసక్తి. వాళ్ళు మాత్రమే నాశనాన్ని తప్పించుకొని దేనిలోనికి వెళ్తారంట? రక్షణలోనికి వెళతారు. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను వారు అవలంబించలేదు. నాకు సత్యం ఎక్కడ దొరుకుతుంది, సత్య వాక్యం ఎక్కడ దొరుకుతుందని అవలంబించలేదు. ఎక్కడుంటే అక్కడ దూరికెళ్ళిపోతామండి. వాడు అబద్ధం చెప్పినా పర్లేదు, మమ్మల్ని టచ్ అని గెంటేసినా పర్లేదు, దుస్సు అని మాత్రాలు వేసినా పర్వాలేదు, మేము దగ్గరగా ఏ చర్చ ఉంటే చర్చకి వెళ్ళిపోతాం. తప్ప ఎవరు వాక్యం చెప్తున్నారని క్రైస్తవుడు వెతుకుతున్నాడు. ఈరోజు హైదరాబాద్ వచ్చిన కొత్తలో సుమారు 25-26 చర్చలు మార్చేశాను నేను. వెళ్ళిన 2 వారాల కాడికి ఇంటి పెట్టాను, నువ్వు దొంగడు అని చెప్పి చూడండి అంతే.
ఎదురు చెప్పిన వాక్యానికి రెఫరెన్స్కి నువ్వు విరుద్ధంగా మాట్లాడుతున్నావు, నువ్వు చెప్తున్న తప్పు, నువ్వు చర్చకి రావద్దని వాడు. అయిపోయింది, తెగిపోయింది బంధం. తిరిగి 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 ఎక్కడ దొరుకుతుందా సత్యం, ఎక్కడ దొరుకుతుందా? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియాకి సంబంధించిన రీసెర్చ్ అంటారు. ఎందుకంటే ఇప్పటిలాగా నెట్ ఫోన్లు ఇదంతా లేదు. అప్పుడు ఏవి ఎక్కడ ఉన్నాయి, ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. వెతికారండి 2007 2008 అంత వెతికితే ఎప్పుడుకో దేవుడు దయచేసి బోరబండలో ఉంది సెంటరు అని చూపించేది. వెతికాను, వెతకాలి, సత్యం గురించి వెతకాలి. ఏది పడితే అది వినకండి, ఏది పడితే అది నేర్చుకోకండి, ఎవరు పడితే వాళ్ళ ప్రసంగాలు వినకండి. మీకంటూ కాస్త జ్ఞానం తెచ్చుకోండి, బైబిల్ బాగా చదవండి, నేర్చుకోండి. దేవుడు మీకు చెబుతూ ఉంటాడు, ఇది రైట్, ఇది తప్పు. ఆ ప్రేమ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే రక్షించబడతారు. ఎందుకు మాట చెప్పాడు యేసుప్రభు అంటే నేను చెప్తాను. సత్యముని గురించి నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానని యేసుప్రభు చెప్పిన మాటను మరలా పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఆ సత్యం పైన ఎవరికి ప్రేమ ఉంటుందో వాళ్ళు మాత్రమే రక్షించబడతారని ఎందుకు చెప్పాడు అంటే, ఇప్పుడు ఒక సంగతి ఉంది. దేవుడు ఏది దింపినా దానికి డూప్లికేట్ దింపితే దయ్యం. తెలుసుగా మీకు? దేవుడు ప్రారంభంలో ప్రవక్తలను పెట్టుకున్నాడు. అదేం చేసింది? నువ్వు 2000 నోటు దింపితే నేను డూప్లికేట్ 2000 నోటు దింపుతాను దింపుతారు. ఇప్పుడు మోడీ గారు అలా పింక్ నోట్ అలా దింపగానే వీళ్ళు ప్రింట్ వేసి ఇలా పంపించేశారు. ఏ నోట్లు? 2000 రూపాయల్లో డూప్లికేట్ నోట్లు. దేవుడు ప్రవక్తను పెడితే దొంగ ప్రవక్తను పెట్టింది, అబద్ధ ప్రవక్తను పెట్టింది. ఈరోజు దేవుడు బోధకులను పెడితే అది అబద్ధ బోధకులు పెట్టింది. ఈరోజు దేవుడు వాక్యాన్ని పెడితే అది డూప్లికేట్గా ఇంకొక బైబిల్ రాస్తే చదవరని ఆ రాయబడిన వాక్యంలో ఉన్న భావాలను తిప్పేసింది. వీళ్ళంతా ఒకరోజు యేసుప్రభు ముందు నిలబడ్డారు. వాళ్ళతో ఏమంటున్నాడో మీరు చదువుతారు. కానీ అంతకంటే ముందు ఇప్పుడు ఈ 2:9 చదువుతున్నారు కదా, అక్కడ కింద మాట చదవండి. దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదివారు మీరు. 9వ వచనం కంప్లీట్ చేద్దాం. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది కనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ అడలైన్ చేసుకుంటుంది. ఎవరైతే వాక్యాన్ని ప్రేమించటం లేదో వాళ్ళ దగ్గరికి సైతాన్ గడు వస్తాడంట. ఏది పట్టుకుని వస్తాడంట? అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ. దేంతో వస్తున్నాడు సైతాన్ గడు? అబద్ధాన్ని. ఎలా పట్టుకొస్తున్నాడు? బలంగా పట్టుకొస్తున్నాడు. అంటే సైతాన్ గడు ఏది నీ దగ్గరికి పట్టుకొచ్చినా ఎలా పట్టుకొస్తాడు? ఇప్పుడు చాలా బలంగా పట్టుకొస్తాడా? అబద్ధాన్ని కూడా బలంగా పట్టుకొస్తాడా? ఏమన్నా ఈరోజు మన సత్యం అని గొంతెత్తి తరుస్తున్నాం. మన వీడియోకేమో మహా అంటే నా వీడియో 1000 మంది చూస్తారు, టాప్ అంటే 3000 మంది చూసారండి. అబద్ధికులు చెప్తున్న వాక్యాలు చూడండి, 50K 60K అంటే 60,000 మంది 50,000 మంది దేవుడు చూస్తున్నారు అబద్ధాన్ని. నిజాన్ని ఎంతమంది చూస్తున్నారు? 1000 మంది 2000 మంది. డాడీ గారు మాట్లాడిన గట్టిగా అంటే 20,000 మందికి మించి అవ్వ చూడండి. ఎందుకు? మనం చెప్తున్నది సత్యం. సత్యానికి స్థానం లోకంలో లేదు. మరి వాడు ఎలా వస్తాడంట? అబద్ధ విషయమైన సమస్త అబద్ధాన్ని బలంగా పట్టుకొస్తాడా? బలంగా పట్టుకొస్తాడు. ఆ వీడియోకి ముందు దాన్ని ఏదో అంటారు, ముందు పాంప్లెట్ వేస్తారు, దాన్ని ఏదో అంటారు తమ్నైల్. వాళ్ళ తమ్నైల్ చూడండి ఎలా ఉంటుందో. చూడగానే రంగు రంగులు, ఆయన పెద్ద సూట్ వేసి అబ్బాయి ఎవరో పెద్ద అయ్యారు వచ్చారని తక్కువ నవ్వుతారు వీడు. అబద్ధం, అబద్ధానికి వాల్యూ ఎక్కువ. అబద్ధం మీ దగ్గరికి చాలా ఫోర్స్గా, చాలా బలంగా, చాలా అందంగా అబద్ధం వస్తుంది. అందుకే సొలొమోను గారు గమనించి మాట అంటారు, సత్యమైనది నాకు లోతుగాను బహుదూరంగా ఉంది. ఏం దూరంగా ఉంది? సత్యం. అబద్ధం దగ్గరగానే ఉంటుంది. అబద్ధం ఎప్పుడు పక్కనే ఉంటుంది, అబద్ధం ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది. సత్యం లోతుగా ఉంటుంది, దూరంగా ఉంటుంది. వాక్యం ఉంది సత్యం అనగానే. ఇప్పుడు ఇక్కడ మీరు పట్టుకోండి, ఎప్పుడైతే వాక్యం పైన వీళ్ళకి శ్రద్ధ లేదో, వాక్యం పైన శ్రద్ధ లేని వారి దగ్గరికి సైతాన్ గడు వస్తున్నాడు. ఎలా వస్తాడంట? హదబాబు దగ్గరికి ఎలా వచ్చాడు? బలంగా వస్తాడు అని చెప్పారు కదా. అబద్ధాన్ని బలంగా తెస్తాడు అని రాసి ఇక్కడ పౌలు గారు ఒక పదాన్ని చెప్తాడు. ఆదాము వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చాడు చెప్పండి. ఆదాము గారు మీరు ఆ పండు తింటే దేవుడు అయిపోతారు చీపో అన్నాడు. ఎవరు? ఆదాము గారు. ఇక్కడ వర్కౌట్ అవ్వట్లే. నెక్స్ట్ ఎవరు? అవ్వమ్మ. ఎలాగెళ్ళాలి? అవ్వమ్మ దగ్గరికి వెళ్ళాలి.
అమ్మా ఇది నిజమా? అనుమానానికి ఎప్పుడు ఆశ్రయ కష్ట స్థానం ఎవరి గుండెల్లో ఉంటుందంటే ఆడపిల్లల గుండెల్లో ఉంటుంది. మీ ఆయన ఏంటమ్మా ఈ మధ్యకాలంలో లేటుగా వస్తున్నాడు, మొన్న బజార్లో కనపడడానికి గుండెలు రాడాడుతుంది. ఇంటికి రాగానే ఆ రాడు గుండెల్లోంచి తీసేంత వరకు ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉండదు. సైతాన్ గడు ఎవరు బలహీనులో చూశాడు. ఎవరు బలహీనులు? అవ్వమ్మ. వెళ్ళి అవ్వమ్మ మీద పడుతుంది అంటలేదు, ముందు పరిచయం పెంచుకుంటున్నాడు. పరిచయం పెంచుకుని, అమ్మ మీరు ఏదో మీ దేవుడు చెప్పుకోవడానికి కదా, నాకు కూడా కనపడ్డది, ఆ పడు తినొద్దానంటే కదా, ఇది నిజమంటారా? చూసారా, డిస్కషన్ స్టార్ట్ చేశాడు. ప్రేమగా వచ్చాడు, ఏదో మంచి చేస్తున్నట్టుగా మేలు చేస్తున్నట్టుగా తన మాట ప్రారంభించాడు. సైతాన్ గడు ఎలా వస్తాడని రాశారు ఇక్కడ పౌలు గారు, అబద్ధ విషయమైన సమస్తమైన బలం. అవ్వమ్మని మాటల్లో దింపి ఒక మాట వేశాడు. ఏమన్నాడు అంటే, మీరు వెన్నది నిజం కాదేమో అనిపిస్తుంది, తింటే చచ్చిపోతారని చెప్పారా? లేదు లేదు, తింటే మీరు దేవతలు అయిపోతారు. సరే, ఎలా ఉంది ఇది? మనిషి ఎక్కడ, దేవత దేవుడు ఎక్కడ? విషయం తెలుసలేదు. ఆ రోజు ఆకాశంలో వచ్చి మీతో మాట్లాడి వెళ్ళిపోతారు కదా, మీరు పనులు తింటే మీరు కూడా ఆయనలాగా అయిపోతారు. ఎలా ఉంది? అబద్ధ విషయమైన సమస్త బలం. ఏంటి, మేము కూడా దేవతలు అయిపోతామా? ఎక్కడుందా చెట్టు? అయ్యో మీకు తెలియదా, నేనే తీసుకెళ్తాను రండి. మీ దగ్గరికి వస్తారు, మా దగ్గరికి ఒకటి వచ్చాడు. పటంజలి జాన్ తెలుసు కదా మీకు, తమ్ముడు, వాళ్ళ బాబు పడిపోయాడు. వాడు పడిపోక మునుపండి వాళ్ళ ఇంట్లోంచి ఫోన్ వచ్చిందండి. చెల్లి ఫోన్ చేసింది. చెల్లి ఫోన్ చేసి, అనేక మనం ఎన్నో వాక్యం అంతా అబద్ధమని ఏదో కొత్త వాళ్ళు చెప్తున్నారు ఇలా అన్నది. కొత్తగా చెప్తున్నారా? ఏంటమ్మా బోధ? వాడికి ఇవ్వండి ఒకసారి. పోలీసుకోగానే ఆడు 4 మాటలు మాట్లాడగానే వాడు డెనామినేషన్ ఏంటో చెప్తాను నేను. 4 మాటలు చెప్పగానే, ఒరే ఆగరా, నువ్వు కొరియా బ్యాచ్ కదా అన్నాను. వాడు గుండెలో రాడాడు, నాది కొరియా కాదు బ్రదర్, సికింద్రాబాద్ ఉన్నది అన్నాడు. నీది సికింద్రాబాదే, నీ పితామహుడికి కొరియా అన్నాను. వాడికి అర్థమైపోయింది, పరలోకపు తల్లి బ్యాచ్ అది. వాళ్ళ చరిత్ర అంతా నా దగ్గర ఉంది, వాళ్ళ డేటా అంతా నా దగ్గర ఉంది. ఎందుకంటే పాత కాలేజీలో ఉన్నప్పుడు సుమారు 6 వారాలు పరలోకపు తల్లి గురించి చెప్పాను నేను. వాడి డేటా అంతా నా దగ్గర పెట్టుకుని ఫోన్ ఇచ్చుకుని కోటర్ మీద చెమటలు పట్టేసేయండి, ఫోన్ ఆవిడకి ఇచ్చేసి వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. ఎలా వస్తాడు అమాయకుల దగ్గరికి? బలంగా. మనకు పరలోకంలో తల్లి ఉందో తెలుసు కదా అంటున్నాడు. పరలోకం తల్లి నమ్మితేనే నాకు ఎంత చేయం. ఈ బోధ ఎత్తుకుని వచ్చాడు, పరారైపోయాడు. నేను నెంబర్ అయినాకంటే నెంబర్ చెల్లికి ఇచ్చుకెళ్తాను బ్రదర్, మీరు చెల్లి దగ్గర తీసుకోండి అంటున్నాడు. నెంబర్ లేదు, ఏం లేదండి, పరా. అబద్ధాన్ని పట్టుకుని తిరుగుతున్నారు ఈరోజు. సైతం మీ దగ్గరికి వస్తాడు, మనం సత్యంలో ఉంటున్నాం, పని చేస్తున్నాం, ఉన్నదన్నట్టుగా బైబిల్లో నేర్చుకుంటున్నాం. మిమ్మల్ని ఎత్తుకుపోవడానికి రకరకాలతో వస్తాడు. వచ్చాడు, ఒక ఇతను వేసుకుని వెళ్ళిపోయాడు. అలా వాళ్ళు ఒక్కొక్క బలహీనత, ఒక్కొక్క రాకతో వచ్చి వాళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోతాడు సత్యంలో నుంచి, సంఘంలో నుంచి. కనుక మీరు అలా ఎత్తుకొని పడకూడదు, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే మీకు ఏముండాలి? సత్య విషయమైన ప్రేమ, వాక్యం పైన ప్రేమను పెంచుకోండి. మిమ్మల్ని ఎవడు కదల్చలేడు సత్యంలో నుంచి, వాక్యంలో నుంచి. వాడు ఎలా వస్తాడు? అబద్ధ విషయమైన సమస్త బలముతోను. నెక్స్ట్ ఇంకోటి చెప్తాడు చూడండి, వాడి కేవలం నానా విధములైన సూచక క్రియలతోను. చివరికి అబద్ధంతో పడకపోతే ఏం ప్రయోగిస్తాడు? ఇక తక్కుటమార విద్యలు, నానా విధములైన సూచక క్రియలతోను. అంటే అర్థమేంటి? అంటే వాడు కూడా సూచక్రియలు చేస్తాడు. ఎలాగా? చేస్తున్నట్టుగా కనబరుస్తాడు. నేను నుంచి వైట్ కచ్చి ఇవ్వండి అంటాడు, మ్యాజిక్ చేసేవాడు. మీరు వైట్ కచ్చి ఇచ్చారు, చేతులు చూడండి అంటాడు. ఇలాగా మీరు చేతులు చూశారు, మీ కచ్చి నా చేతులు వేయండి అంటాడు. ఇలాగ వేశారు, ఇలాగ అబ్రాకని ఇలాగ ఎక్కడైనా ఏమవుతుంది? పావురు అన్నాడు. పుట్టించాడా? ఆల్రెడీ పుట్టించుకుని షర్ట్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇది చూడండి, ఈ అద్భుతాలు సూచక్రియలు చేసేవాళ్ళు చూడండి. ఇదిగో ఈ బిడ్డ 4 రోజుల నుంచి నడవలేకపోతున్నాడు, ఈ రోజు నేను ప్రార్థనలు చేశాను చూడండి అనగానే ఎగిరి గెంతేస్తూ ఉంటాడు. నిజంగా కుంటున్నాడు అప్పుడు ఎగిరి గెంతేసేస్తాడు. ఈ శక్తికి కడుపులో ఇంత పెద్ద గడ్డ ఉంది, నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నారు, వెళ్ళి తర్వాత స్కాన్ చేయించారు, గడ్డ మాయమైపోయింది అంటాడు. పెట్టలేదు ఇవన్నీ ఏంటవి? నానా విధములైన
సూచక క్రియలతో అక్కడ ఏం జరగదు, ఏదో జరుగుతున్నట్టుగా భ్రమపరిచి ఆ అసత్యం వైపు, ఆ అబద్ధం వైపు, ఆ అన్యాయం వైపు మిమ్మల్ని వాడు లాక్కెళ్ళిపోతాడు. మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే దేవుడు బైబిల్లో ఏమి రాయించాడో మీకు తెలియదు, మీకు సత్యం తెలియదు, వాక్యం తెలియదు కనుక వాడు చెప్పే ప్రతి అబద్ధాన్ని మీరు నమ్ముతున్నారు, మీరు నాశనానికి వెళ్ళిపోతున్నారు. అర్థం చూసారా? నానా విధములైన సూచక క్రియలతోనూ నెక్స్ట్ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోనూ నశించుతున్న వారిలో సాతాను కనబరచు బలము. చూసారా? సాతాను కనబరచు బలము, కనబరుస్తుంది. ఇవన్నీ జరుగుతున్నట్టుగా నిజంగా జరగవు. సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక అండర్లైన్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళిపోతున్న బ్యాచ్ అంతా దేని నమ్మరంట? సత్యాన్ని నమ్మరంట, వాక్యాన్ని నమ్మరు. మీకు మాట చెప్తారు, మీకు బలే అయిపోతుంది. సత్యాన్ని నమ్మరండి. ఎలా నమ్మరో తెలుసా? మీకు ఒక దాన్ని చెప్తాను జాగ్రత్తగా. ఈ అబద్ధాన్ని నమ్ముతున్నాడు. స్వస్థతలు జరుగుతున్నాయంటే అక్కడ గెడ్డలు పోతున్నాయి, లేకపోతే కాళ్ళు వచ్చేస్తున్నాయి, కళ్ళు వచ్చేస్తున్నాయి. ఇక మన పక్కన నెల్లి పక్కన పాంప్లెట్లు అయితే మరీ దారుణం, మీకు దొరదా, మీకు చెవుడా, లేకపోతే మీకు గజ్జా, మీకు జుట్టు ఊడిపోతుందా, ఇలాగేస్తున్నాడు పాంప్లెట్లు. ఎక్కడికి వెళ్ళిపోతాను ఒక అతని దగ్గరికి వెళ్ళి మీరు బ్రదర్ అదంతా అబద్ధం అని తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:9 ఉంది అని మీరు చెప్పండి. నమ్ముతాడేమో చూడండి. నమ్ముతాడా? నమ్మడు. ఎందుకు నమ్మడో చెప్పాలా? నువ్వు వాక్యం కాదు 10 బైబిళ్ళు చూపించినా మా అయ్యగారు చెప్పింది నేను నమ్ముతాను అంటే ఇది దేని మీద ప్రేమ లేదు చెప్పండి. ఇంకా వాడిని ఏం కాపాడుతుందండి మీరు చెప్పండి. వాడిని అసలు పట్టించుకోవద్దు, వాడితో అసలు ఇప్పుడు వాక్యం చెప్పద్దు. బైబిల్లో దేవుడు ఇది రాశాడని వాడు ముందు పెట్టినా సరే, అసలు దేవుడు రాశాడా, ఇది కూడా బైబిల్లో ఉందా అని ఆడ ఆసక్తితో ఇది నిజమా అంటాడు. చూసారు? వాడికి అర్థమైందండి ఏంటి వాక్యం. వాడుతూ చెప్పండి, ఏమో వర్కౌట్ అవుతుంది. బైబిల్లో ఇలా ఉంది అని చెప్పిన తర్వాత కూడా నాకు బైబిల్ చెప్పద్దు అన్నాడు అనుకోండి, దండం పెట్టి నేను కావాలి. ఎందుకంటే వీళ్ళంతా నాశనానికి జారిపోయే బ్యాచ్. ఒకతో వాదిస్తున్నానండి, వాదిస్తూ మార్చుతాను. బైబిల్ నమ్ముతావా? నమ్ముతాను. నువ్వు నమ్మిన కాబట్టి యేసుప్రభుడు కదా. ఇప్పుడు యేసుప్రభు చెప్తే ఇది అబద్ధం నమ్ముతావా అన్నాను. ఎందుకు నమ్మన్నా? యేసుప్రభు చెప్తే నమ్ముతానంటే అది ఇప్పుడు మనం చేద్దాం. మత్తయి సువార్త 7:21 చూడండి. యేసుప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 7:21 అండి. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోకానికి. ఎవరంటారంటే ప్రభువా 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 ఓ గంటల తరబడి ప్రార్థనలో కూర్చుని ఆయన బుర్ర తినేసిన వాళ్ళు ఎవరు? ప్రభువా ప్రభువా అన్నంత మాత్రాన్ని వెళ్ళాలంట. ప్రభువా అని ఎవరంటారు? అనుజనులు అంటారా? క్రైస్తవులు అంటారా? క్రైస్తవులే. అన్నంత మాత్రాన్ని వెళ్ళరు, నమ్మినంత మాత్రాన్ని వెళ్ళరు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కానీ ఇక్కడ ఒక ఉంచండి. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఏ దినం? నేను వచ్చేసాను రెండో రాకడలో. వీళ్ళంతా వాక్యం నేర్చుకోక, నా తండ్రి చిత్తం వాక్యంలో ఉందని తెలియక, వాక్యం నేర్చుకోక, వాక్యం ప్రకారం బ్రతకక, వీళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మైకులు ఇచ్చుకుని స్టేజీల మీద డ్యాన్స్ వేసి వీళ్ళంతా యేసుప్రభు నిలబడ్డారు. వీళ్ళంతా ఎవరనుకుంటారు? ఇప్పుడు కింద చెప్పబోయి బ్యాచ్ అంతా ఎవరంటే పెద్ద సూట్ వేసుకున్న సేవకులు వీళ్ళంతా. ఆ దినమందు ఆయన ముందు నిలబడ్డారు. ఆయన ఏమంటున్నాడు చూడండి, జాగ్రత్తగా వాక్యం చూడండి. ఆయన ఏమంటున్నాడు? ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? ఒక బ్యాచ్ వచ్చింది. ఇది ఏ బ్యాచ్? ఇది ప్రవచనాల బ్యాచ్. నేను ప్రవచనాలు చెప్తాను, నీకు మగబిడ్డే పుడతాడు అని ప్రవచనం చెప్తున్నాడు ఒక ఆయన. డెలివరీ అయితే ఆడబెట్టి పుట్టింది, కొట్టిసేరు మాస్టర్ గారు. ఎందుకు రావద్దని చెప్పు అని. నీ అప్పుడు తీరిపోవను కాక, నీ గడ్డలు ఎగిరిపోవను కాక ప్రవచనం చెప్పట్లేదా?
దైవజనుడు ఏమన్నాలి? అదే మీరు ప్రార్థన చేసుకోండి, నేను కూడా ప్రార్థన చేస్తాను, దేవుడు చిత్తమైతే దేవుడు అది మీకు తగ్గిస్తాడు. ఇది బైబిల్. నేను ప్రార్థన చేశాను, దేవుడు దాన్ని తీసివేయబోతున్నాడు, ఆమేన్ అన్నాడంటే ప్రవచనం. జరగబోయేది నువ్వెందుకు చెప్తావురా? తీస్తాడో లేదో ఆయన ఇష్టం. లేదా అదే రోగంతో మొత్తి చంపేస్తాడేమో దేవుడు, అది ఆయన ఇష్టం. నువ్వెవడరా తీయడానికి? నువ్వెవడో ఆర్డర్ వేయడానికి? నీ నామమున నేను ప్రవచింపలేదా? ఒక బ్యాచ్ ప్రవచన బ్యాచ్ ఆ పక్కన నిలబడి అన్నాడు యేసుప్రభు. ఇంకో బ్యాచ్ వచ్చింది, నెక్స్ట్ బ్యాచ్ వచ్చింది. నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టలేదా? వీళ్ళు వచ్చి నుంచున్నారా? నుంచోడరా, మీరు వచ్చారా? దొరికారు, మీరు కూడా నుంచుండాలిగా. ఇది భూమి మీద దెయ్యాలను వెళ్ళగొట్టిన వాళ్ళందరూ యేసుప్రభు ఉంది రండి. నీ ఎవరి నామాన్ని వెళ్ళగొట్టారంటే దెయ్యాలని? వాడింది ఏ నామం? ఎక్కడ మీకు తెలియని ఒక రహస్యం చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి. క్రైస్తవులను ఇక్కడే సైతాన్ని మోసం చేసింది. చాలా మంది అమాయకులు వాక్యం తెలియని క్రైస్తవులు అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తే ఏమంటే అక్కడ యేసునామమే కదా వాడుతున్నారు, యేసునామానికే కదా మహిమ, మీరెందుకు దాన్ని తప్పంటున్నారు అంటారు ఈ అమాయకులు. నేను కాదురా బాబు, దెయ్యం నీకు దెయ్యం పట్టేసింది నేను కాదు అంటుంటే అక్కడ ఎవరు అంటున్నారు? యేసు ప్రభు. మీరు నా నామాన్ని దెయ్యాలు వెళ్ళగొట్టారు కదా, వెరీ గుడ్, బలా నా నామాన్ని కనపరిచారు అంటున్నారు ఆయన. నిలబడండి రా, మీరు నిలబడండి, మీకు చెప్తాను మీ సంగతి, పక్కన నిలబడి అన్నాడు. ప్రవచనాలు చెప్పిన వాళ్ళు నిలబడ్డారు, దెయ్యాలు వెళ్ళగొట్టిన నిలబడ్డారు. నెక్స్ట్ ఇంకో బ్యాచ్ వచ్చింది చూడండి. ఈ నామమున అనేకమైన అద్భుతాలు. అంటే నేను ప్రార్థన చేసిన తర్వాత కోటి సమస్య ఎగిరిపోయింది, నేను ప్రార్థన చేసిన తర్వాత పిల్లలు పుట్టారు, నేను ప్రార్థన చేసిన తర్వాత ఎదిగిపోయాడు, దిగిపోయాడు, కుంగిపోయాడు, నలిగిపోయాడు. ఈ డ్రామాలు వేస్తున్నారు కదా, దేవుడు మాత్కార్య చేశాడని. ఈ బ్యాచ్ వచ్చి నిలబడిందండి. నేను నామమున మాత్కార్యములు చేయలేదా? నీ నామాన్ని దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను. బా చచ్చిపోయాడు దెబ్బకి. బ్యాచ్లుగా నిలబెట్టి చంపేసాడు చూడండి. నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను. దెయ్యాలు వెళ్ళగొట్టిన నేను ఎరగను. ప్రవచనం చెప్పిన నేను ఎరగను. ఈ సొంత ప్రవచనం చెప్పేవేట్రా, నేను చెప్పింది చెప్పకుండా? నీకు అర్థమైతే నేను ఎరగనని ఎందుకు అంటున్నాడు? నేను పరలోకం నుండి దిగొచ్చి సబ్జెక్ట్ వాక్యం ఇచ్చి నీకు ఇచ్చి ఆ బైబిల్గా నీ చేతుల్లో పెట్టి నేను వెళ్తే నేను చెప్పిన వాక్యం చెప్పకుండా నీ సొంత పురాణం చెప్పావా? వాళ్ళకి నీ సొంత ప్రవచనాలు చెప్పావా? నువ్వెవడవో నాకు తెలియదురా. ఇప్పుడు గురువు గారి పరిస్థితి ఎలా ఉందంటే, మరి గురువు గారిని వెంబడిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పాలా? దెయ్యాలు వెళ్ళగొట్టిన గురువు గారే యేసుక్రీస్తుల వారు ఉగ్రుడైపోతుంటే, చెమటలు అడిపోయి గజగజలు ఆడిపోతుంటే వెనకాల ఉన్న పరిస్థితి ఏంటో చెప్పాలా? ఎందుకు మోసపోతుంది ఈరోజు క్రైస్తవ్యం అంటే? నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను వారు అవలంబించలేదు. అందుకే అబద్ధాన్ని నమ్ముతున్నారు, అందుకే ఆ దొంగ స్వస్థతలు నమ్ముతున్నారు, ఆ మోసాలు నమ్ముతున్నారు. వాళ్ళేమో యేసు ప్రభువుని నిలబడితే నేనేమన్నాడు, మిమ్మను ఎరగను, అక్రమము చేయువారన్నారా నా యొద్ద నుండి పొండి, గెట్ అవుట్ అంటున్నాడు యేసు ప్రభు. అయ్యగారిని గెట్ అవుట్ అంటే మరి లక్షల మంది ఏమైపోతారని చాలాసార్లు భయం వేస్తూ ఉంటుందండి. అయ్యగారినే దేవుడు గెట్ అవుట్ అంటుంటే మరి ఈ పిల్ల సైన్యం ఏమైపోవాలో, అయ్యగారు మరి యేసు ప్రభు అన్న కోపం రాదండి అయ్యగారు కానండి, మొత్తం దిగుతారు ఇక సైన్యం. నిన్ను చంపేస్తాం, నిన్ను చీల్ చేస్తాం, నిన్ను నరికేస్తాం, నువ్వు కనపడవిగా, నువ్వు ఎవరు కావడానికి ప్రార్థన చేస్తుంది. మా అయ్యగారు నన్ను ఆయన చచ్చిపోను కాక మరణమగును కాక అన్నది. కోరిన ఆయన వాక్యం మీద కంటే ప్రేమ ఎవరి మీద? అయ్యగారి మీద. ఆ అయ్యగారు యేసు ప్రభువుని నిలబడితే ఎవరా నువ్వు అంటున్నాడు ఆయన. సరేండి, ఎందుకు క్రిస్టియానిటీ నాశనం అవుతుంది? కీ పాయింట్ ఇచ్చారండి ఈరోజు. క్రిస్టియానిటీ ఎందుకు నాశనం అవుతుందంటే సత్య విషయమైన ప్రేమ వాళ్ళకి లేదు. దేవుడు ఏం చెప్పాడు? ఈయన స్వస్థతలు చేస్తున్నాడు కదా, ఇవి జరుగుతాయని దేవుడు బైబిల్లో చెప్పాడా? మనుషులకి ఈ రోజుల్లో వరాలు ఉన్నాయా? వెతుకుతున్నారా? ఎక్కడండి? ఈయన నిజంగా దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడా? ఈ రోజు దెయ్యాలు ఉన్నాయా? ఎక్కడండి? నేర్చుకునండి వాక్యం. ఇంకెవడండి వీళ్ళు కాపాడేది మీరు చెప్పండి. ఆడు ఇచ్చాడండి దెయ్యంగాడు వచ్చి వెళ్ళే తాండవం చేస్తున్నాడు. వీళ్ళ దగ్గర ఏమో సబ్జెక్ట్ లేదు, వీళ్ళ దగ్గర ఏమో దేవుడు ఏం చెప్పాడో తెలియదు. వాడు మోసాలకి బలైపోతున్నాడు. దేవుడు పిల్లరా,
ప్రతిసారి చెప్తాను, అలా చెప్తున్నానండి మీకు. మనం ఉన్నది కొద్దిమందేనండి, మనం అదృష్టవంతులు ఉంటే. అబద్ధంలో లేము, సత్యంలో ఉన్నాం, నిజంలో ఉన్నాం. దొంగలను పట్టేశాం, ఏది అబద్ధమో తెలుసు, ఏది నిజమో తెలుసు. పరలోకానికి మనల్ని చేర్చే బ్రహ్మాండమైన సత్యవాక్యంలో కట్టబడుతున్న సంఘం ఇది. కొద్దిమంది చూడాలండి, మనకి గోల. ప్రశాంతంగా మనమే చక్కగా దేవుడి కార్యక్రమాలు చేసుకుంటూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చక్కగా సత్యాన్ని చెబుతూ మనకి సత్య సంబంధమైన సంఘం రాని మనం సత్యంలో ఉండి మన పిల్లల్ని సత్యంలో ఉంచి దేవుడి కొరకు బ్రతికి దేవుడిని నిలబెట్టి ఇది ఆ బ్యాచ్ ముందు మనం అక్కడ ఉన్న పక్కన వాళ్ళు చూడరా, వాక్యం చెప్పుకున్నారా, వాక్యం నేర్చుకున్నారా, సెమినార్లు అన్నారా, సభలు అన్నారా, ఎప్పుడూ వాక్యం అన్నారా తప్ప నీటిలో టప్పు డబ్బాలు విజిలెంట్ చేయలేదా, మీ పక్కనే ఉందా సంఘం అంతా మనల్ని నిలబెట్టి. గౌరవ బాబాలు, ఈ సూట్ బాబాలు అందరూ యేసు ప్రభు చేత ఒక మాట తీసుకుంటారు, గ్యాట్ అవుట్, మీరు ఎవరో నాకు కారణం అక్రమం చేశారంట వాళ్ళు. ఇప్పుడు క్రమం కాదండి దెయ్యాలు వెళ్ళగొట్టడం. ప్రారంభ శతాబ్దంలో అపోస్తులు వెళ్ళగొడితే క్రమం, ఇప్పుడు వెళ్ళగొడితే అక్రమం. ఇప్పుడు చెప్పండి అర్థం అవడానికి. కరోనా పీక్లో ఉన్న కాలంలో ఎవడ వీధిలో వాడు చెట్లు కొట్టేసి ముళ్ళేసేసుకున్నారు, మా వీధిలోకి ఎవడో రాకూడదని. అది అప్పుడు చేస్తే క్రమం. ఇప్పుడు ముళ్ళు నరికేసి మీ ఈదుగు వేయండి, ఏమన్నా చెప్పండి. చుట్టూ తిరిగి వాళ్ళు బుద్ధుందా, బుర్ర ఉందా, ఏ త్రాలు చేస్తున్నా ఉంటాయి. బాబు కరోనానండి పోయి అంతకాలం అయిందిరా. అప్పుడు చేస్తే క్రమం, ఇప్పుడు చేస్తే అక్రమం. మీకు అర్థం అవ్వాలి. ప్రారంభ శతాబ్దంలో యేసుప్రభుని ఎవరో ఆ సమాజం గుర్తించడం లేదు కనుక యేసుప్రభు గుర్తింపబడడానికి అపోస్తులకు స్పెషల్ పవర్స్ ఇచ్చాడు. వాళ్ళు చేస్తే క్రమం, నువ్వు చేస్తే అక్రమం. నిన్నేం చేయమన్నాడు? వినుట వలన విశ్వాసము కలుగును. నువ్వు విశ్వాసంగా మార్చాల్సింది తక్కువ టమారు విద్యలు చేసి కాదు. ఏం చేసి మార్చాలా? ప్రకటించు, ప్రకటించు. విన్నవాడు ఎలా మారతాడు? విని విశ్వసించాలి. ఇది క్రైస్తవుడికి ఇచ్చింది. నేను విద్యలు చేయమనలేదు. ఇక ఆ విద్యలు చేసి ఆయన ముందు నిలబడితే ఎవడు రాను అంటాడు ఆయన. కనుక దేవుడు కదా సెన్సేషనల్ బిట్టోడు చెప్పానండి. ఎందుకు క్రిస్టియానిటీ నాశనం అయింది అంటే వాళ్ళకి వాక్యం పని ఏం లేదు, ప్రేమ లేదు. కారణం చేస్తున్నాను ప్రేమ కలిగినట్టు మాటలు అర్థం కాక సమాజం నాశనం అయింది. దాంట్లో వాక్యం పైన ప్రేమ లేక సమాజం నాశనం అయింది. ఏది రాశారో, ఏది వద్దన్నారో, ఏది చేయమన్నారో, ఏది క్రమమో, ఏది అక్రమమో వాక్యాన్ని బట్టి సరిచూసుకుని నిలబడలేదు తండ్రి. ఈరోజు క్రైస్టియానిటీ కొట్టుకొట్టుపోతుంది అబద్ధంలో. ఎవడు ఏది చెప్తే అది నిజమని, ఎవడు ఏది మాట్లాడితే అది అబద్ధం కాక నిజమని నమ్మి తండ్రి ఆత్మలను నాశనానికి సిద్ధం చేసుకుంటున్నారు. ఉన్న కొద్దిమంది పిల్లలు నిజమంటున్నారు, ఉన్న కొద్దిమంది పిల్లలు సత్యాన్ని నేర్చుకుంటున్నారు. ఎవా మంచి ఫలాలు తెచ్చే పిల్లలుగా వీరు నేర్చుకుంటున్న సత్యాన్ని సమాధి చేయక తండ్రి ఈ సత్యాన్ని నువ్వు అనేక మందికి నేర్పించాలని ఆశతో బ్రతికేవారు. ఈ సంఘంలోనికి చేర్చబడిన ఈ కొద్దిమంది పిల్లల్ని జీవించండి తండ్రి. భవిష్యత్తులో బిడ్డలు జరిగించాలనుకుంటున్న ప్రతి ఘనకార్యాన్ని ఘనంగా గొప్పగా జరిగించండి. ఆరాధన అంతటిలో మాకు తోడుగా ఉంటారు. మంచి మాటలు ఈ దినాన్ని మాకు గుర్తించినందుకు అవసరాలు తెలుస్తుంది. నేపథ్యంలో జరిగే ఆరాధన కూడా జ్ఞాపకం చేసుకుని ఘనంగా జరిగించమని అనిపిస్తుంది. మాకు ఈ వాక్యాన్ని నేర్పించి తండ్రిలో ప్రయోజనం చేసి ఈ సత్యాన్ని మేము ఎరిగి సత్యంలో నిలబడడానికి కారకులైన మాత్రమే తండ్రి గారు దేశాలు మంచి ఆరోగ్యంతో ఉంచండి. వృద్ధాప్యంలో ఆయనకు శక్తిని బలాన్ని ప్రసాదించండి తండ్రి. నాకు దేవ తండ్రి ఆపరేషన్ జరిగి తండ్రి మరి ఆయన రెస్ట్లో ఉన్నారు. మరి ఆయన దేహాన్ని జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. మళ్ళీ నెల ముందుకు వచ్చి మేము మాటలు చెప్పగలిగే శక్తిని కుమారుడికి ప్రసాదించినాం. క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమె అందరికీ